యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 10 గంటల చర్చల తర్వాత విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత బిల్లు పాస్ అయింది. పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించడంతో బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది. చట్టం అమల్లోకి వస్తే పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారికి 50 లక్షల జరిమానాతో పాటు 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. గత బీఆర్ఎస్ టైంలో ప్రభుత్వం అనుమతి లేకుండానే ఆయన ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా రేసు నిర్వహించారని ఏసీపీ ఆరోపిస్తుంది. ఎస్ఆర్ఎస్పీలోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయం నీటి మట్టం 1088.80 అడుగులకు, నీటి నిల్వ 21.369 టీఎంసీలకు చేరుకుంది. 24 గంటల్లో సగటున 51,759 క్యూసెక్ల ఇంట్లో నమోదవగా 822 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఎక్స్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు సానుభూతి ప్రకటించారు. ఆపద మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజా జీవనం కొనసాగించిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శనీయమన్నారు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా పడుతున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వానలు లేక సాగు వద్దనుకున్న వారు ఇప్పుడు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. రాష్ట్రంలో గత వారం వరకు 60 లక్షల ఎకరాల్లోనే సాగవగా తాజాగా వర్షాలతో మరో 20 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగింది. రిజర్వాయర్లు, చెరువుల కింద రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు.